ఈరోజు 25/4/24 సంవత్సరం గురువారం రోజున బాపట్ల జిల్లా జే బంగళూరు మండలం జే బంగళూరు గ్రామంలో కాకతీయ సామూహిక వృద్ధుల భోజనశాల ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట కాకతీయ ట్రస్ట్ కమిటీ సభ్యులు రావుడి సుబ్బారావు గారు, గ్రామ పెద్దలు శ్రీనివాసరావు గారు, హనుమంతరావు గారు, వెంకటేశ్వర గారు, బుచ్చయ్య గారు, కోటయ్య గారు, సత్యకుమారి గారు, రషికుమార్ గారు, హేమలత గారు, సునీత గారు వీళ్ళంతా హాజరయ్యారు. వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఈ కాకతీయ ట్రస్ట్ తరఫున ఈ కాకతీయ వృద్ధుల సామూహిక భోజనశాల విజయవంతంగా కోరుకుంటూ అందరూ ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఈ రోజు కూడా నిరంతరంగా కంటిన్యూగా జరుగుతుంది. ఇలాంటి రోజులన్నీ మాకు వచ్చినాయి సార్. జరుగుద్దా జరగదు, వాళ్ళు పంపిస్తారా మనం చేయగలమా లేదా, ఇలాంటి వాటి అన్నింటిలో మన ఈ రోజు దగ్గర 9 నెలలు కూడా సందర్భంలో ఇలాంటి అపవాదులను కొంతమంది అది బాగాలేదు ఇది బాగాలేదు ఏదో కొంత సార్ చెప్పినట్టుందా అన్ని దాటి కొద్దిగా అండర్స్టాండింగ్ వచ్చి సక్రమంగా జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే పెద్దోళ్ళు వచ్చినప్పుడు పెద్దోళ్ళు అంటే మా ఊళ్ళో 65 సంవత్సరాల వయసు లిమిట్ చేశాం. చాలా చిన్న గ్రామం, 58 మంది అన్నారు సభ్యులు. 58 మందిలో కూడా సుమారుగా 46 మంది పిల్లలు బయట ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళు వండుకోలేక అక్కడ పోయి ఉండలేక, ఉరుపు పోవడం దగ్గర ఉండలేక, ఇక్కడ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు 45 మిగతా వాళ్ళు పూర్తికులు ఒక 30 మంది ఉన్నారు, వికలాంగుల పెద్దలు ఉన్నారు, విదేశం ఉన్నారు, అట్లా మొత్తం కలిపి 58 మంది. ఇలా వాళ్ళే కొంతమంది ఇలాంటి కట్ట తెచ్చి కూర్చున్నారనుకుంటున్నారు. ఉదయం టిఫిన్కి వస్తారు, 7:30 వస్తారు, 8:30 టిఫిన్ చేసి కూర్చొని 12 వరకు ఇళ్ళకి వెళ్తారండి. పాత జ్ఞాపకాన్ని నెమరేసుకుంటూ కూర్చుంటారు అక్కడ. అదే మనం గుడకంలో ఈత పెట్టినవారన్నా, లేకపోతే మనం ఆ పని చేస్తున్నారన్నా, ఈ పని చేస్తే మామూలు ఇంట్లో ఉంటే ఏం చేస్తారంటే సెల్ చూసుకోవడము, టీవీలు చూసుకోవడము. ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ తప్ప మాన్యువల్ కమ్యూనికేషన్ లేదు, తగ్గిపోయింది కదా ఈరోజు. అయ్యా నాకు మళ్ళీ మా పాత రోజులు గుర్తొస్తున్నాయి అనే సంతోషాన్ని వాళ్ళ దగ్గర చూసాం. వాళ్ళకి ఈ డబ్బు కాదు, ఈ అన్నం కాదు, తిండి కాదు, తిండి దీనికంటే ఎక్కువ కాస్ట్లీ కింద వండుకోగలవు, దీనికంటే ఎక్కువగా మనం చేసుకోగలవు. కానీ అది కాదు, ఇక్కడ ఉండోడు లేనుడు ఆస్తులు లేని కాదు, ఒక కమ్యూనిటీగా అందరూ ఒకసాట కూర్చొని మన పాత జ్ఞాపకాన్ని నెమరేసుకుంటూ మన సాంప్రదాయాన్ని మళ్ళీ మా తరానికి, ఈ పెద్ద తరాలు మన తరాలకు నేర్పుకుంటూ చేసే కార్యక్రమంలో ఇదొక భాగం సాగి. లేదా డబ్బు కోసమో లేకపోతే సేవలో కూడా. ఎందుకంటే మన అంతరించిపోతున్న సంస్కారం సాంప్రదాయాలు అనేది మళ్ళీ తిరిగి మన పిల్లల్లో నింపాలి అనేది. కింద మీకు వీడియో చూపించాను కదమ్మా, 87 సంవత్సరాలు అంటే గూడూరు సత్యనారాయణ గారు రోజుకు 10 గంటలు. సార్ మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. మణికొండ కమ్మస్ అంటారు, గూడూరు సత్యనారాయణ 87 సంవత్సరాలు. ఇప్పటికి కూడా రోజుకు 10 గంటలు సీసీ కెమెరాలను చూస్తారు, మాతో ఫోన్లో అన్న మాట్లాడితే ఇలాంటి విషయాలన్నా తెలుసుకుంటుంటారు. ఉత్సాహంతో అట్లా మణికొండ కమ్మ సంఘాలు అందరూ కూడా ఎక్కడెక్కడ ఏ సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఉత్సాహంతో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకొని